డిబేట్. ఇవాళ మన మెయిన్ టాపిక్ చంద్రబాబు నాయుడు గారి ఫస్ట్ కలెక్టర్ల కాన్ఫరెన్స్. దాని మీద చర్చించే ముందు జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఆశ్చర్యకరమైన బ్రేకింగ్ ఒకటి ఉంది, దాని మీద మాట్లాడదాం. ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏంటంటే జూన్ 3వ తేదీ నాటికి తనకి ఏ భద్రత అయితే ఉందో ఆ భద్రతని కంటిన్యూ చేయాలి, ఆ మేరకు ప్రభుత్వాన్ని ఆదేశించండి అని చెప్పి ఒక పిటిషన్ వేశారు. ఆ పిటిషన్లో ఆయన మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే, జూన్ 3 నాటికి నాకు 900 మంది భద్రత ఉంది, ఇప్పుడు ఆ భద్రతని మళ్ళీ కంటిన్యూ చేయాలి 900 మందిని అని చెప్పి ఆయన వేశారు. మరి ఈ పిటిషన్ మీద కోర్టు ఏమంటుందనే తర్వాత విషయం. కానీ దాంట్లో ఆయన మాట్లాడుతున్నది ఏంటి, ఆయన వేసిన పిటిషన్లో ప్రధానమైన అంశం ఏంటంటే, ఈ నన్ను అంతమొందించడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అనేది ఆయన చెప్తున్న మాట. నన్ను అంతమొందించడం కోసమే ఈ ప్రభుత్వం ట్రై చేస్తోంది, అందుకని నాకు ఆనాడున్న భద్రతని రిపీట్ చేయమని అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారి తరఫున పిటిషన్ వేసిన లాయర్లు ఆ పిటిషన్లో పేర్కొన్నారు. చిన్న లాజిక్ ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి, ప్రాణానికి ముప్పు ఉంది కాబట్టి నాకు 900 మంది కావాలంటున్నాడు ఆయన. మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకే 900 మంది ఎందుకు పెట్టుకున్నారో, అప్పుడేమి ఇది ఉందో మరి అది చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా. 900 మంది అంటే అది అసలు అసాధారణమైన భద్రత. అంతకుముందు కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వ్యవహారం కదా. 900 మంది పోలీసులా ఒక వ్యక్తికి భద్రత? అసలు ఎక్కడైనా ఇండియన్ హిస్టరీలో ప్రధానమంత్రులు కానీ ఎవరికి కానీ కూడా లేదంతా. చుట్టూ ఉన్న గోడలు వీటికంటే ఈ కాకి ఇదే కనపడుద్దేమో ఆయన 900 మందిని పెడితే. అందుకేనేమో ఆయన ఎక్కడికి వెళ్ళినా పరదాలు కట్టుకుని వెళ్తుంటే ఏంటా అనుకునేవాళ్ళం. కానీ ఇంత ప్రాణభయంతో ఆయన వణికిపోతున్నాడని అనుకోలే. నన్ను అంతమొందించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది కాబట్టి నాకు ఇంత భద్రత ఇవ్వండి అని అడుగుతున్నారు అని అంటే, మరి అది ఆయన ప్రాణభయంతో ఉన్నారనుకోవాలా, లేకపోతే ఆ రకమైన ఒక హంగు ఆర్భాటంతో కూడిన టాప్ మోస్ట్ పొలిటీషియన్ లాగా కంటిన్యూ అవ్వాలని అనుకుంటున్నారా? ప్రతిపక్ష నేత హోదా ఎలాగూ ఇవ్వలేదు, అది ఇవ్వమని అదొక పిటిషన్ వేశారు. కాబట్టి ప్రతిపక్ష నేత హోదా లేదు కాబట్టి కనీసం ఇంతమంది పోలీసులైనా ఉంటే ఆ బిల్డప్ ఉంటుందని అనుకుంటున్నారా? ఏంటి దాని ఆ పిటిషన్ యొక్క ఉద్దేశం ఏంటి అనేది మనం చూద్దాం.